హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం అండి. మరి ఈ భూకంపం సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. పరిస్థితి అయితే దారుణం. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే పొరుగు దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఇప్పటివరకు దీనివల్ల సంభవించినటువంటి ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలైతే ఇంకా తెలియరాలేదు. దీని తీవ్రత మాత్రం భారత్‌లో కంపించింది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, నేపాల్ క్యాపిటల్ రీజియన్ సహా పలు ప్రాంతాల్లో అయితే ప్రకంపనలు మొదలయ్యాయండి. ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించినటువంటి భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పైన 5.7గా రికార్డ్ అయింది. ఈ రోజు ఉదయం సరిగ్గా 11:26 AM ఉదయానికి భూమి కంపించింది. రాజస్థాన్ కాగుల్కు ఆగ్నేయ దిశగా బదఖ్షాన్ ప్రావిన్స్‌లో అయితే ఈ భూకంపాన్ని గుర్తించారనమాట. భూ ఉపరితలం నుంచి 255 కిలోమీటర్ల రోడ్డున ఫలకాల్లో చోటు చేసుకున్నటువంటి పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఇక భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటికైతే ఒక్కసారిగా పరుగులు తీశారు. ప్రధానంగా భూకంపం తర్వాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లలోకి వెళ్ళడానికి కూడా వెనుకాడారు. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు సమయం అయితే అందలేదు. చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఇల్లు బీటలు వారినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ భూకంప తీవ్రత భారత్లోనూ కంపించింది. బదఖ్షా ప్రావిన్స్‌లో సరిహద్దులు పంచుకున్నటువంటి ప్రాంతం కావటం వల్ల తీవ్రత జమ్మూ కాశ్మీర్‌లో పలుచోట్ల ప్రకంపనలు మొదలయ్యాయి. అలాగే ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో కూడా దీని తీవ్రత అయితే కనిపించిందనమాట. గత ఏడాది అక్టోబర్ ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించినటువంటి భారీ భూకంపంలో అంచనాలకు మించి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించిన విషయం తెలిసిందే. హేరాత్ సిటీ భూమి ప్రకోపించిన ఘటనలో 1,500 మంది వరకు అయితే మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ మేరకు భూకంపం సంభవించిన గ్రామాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి అప్పట్లో. ఇది తర్వాతది అని చెప్పుకోవచ్చు.